నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఈరోజు ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే పొత్తు కడుపు నొప్పికి సంబంధించినటువంటి సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ రజని గారు. మేడం అడిగి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, చాలా మందికి ప్రెగ్నెన్సీ టైంలో పొత్తి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. చాలామంది అది మిస్క్యారేజ్ అవుతుందేమోనని చాలా ప్యానిక్ అయిపోతూ ఉంటారు. అసలు ఇలా కడుపు నొప్పి రావడానికి కారణాలు ఏమై ఉంటాయి, అలాగే ఆ టైంలో ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? గుడ్ క్వశ్చన్ అండి, కామన్ క్వశ్చన్ ఇది. సో ప్రెగ్నెన్సీలో అంటే ఎనీ టైం మనకు ఫస్ట్ మంత్ నుంచి లాస్ట్ మంత్ వరకు ప్రెగ్నెన్సీలో చాలా వరకు ఆడవాళ్ళు సాధారణంగా కడుపు నొప్పి అనేది ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్. ఇనీషియల్ డేస్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్లో ఎలా ఉంటుందంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్లో. సో ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల కొన్ని రకాల ఫిజియలాజికల్ చేంజెస్తో మనకి గ్యాస్ ఎక్కువగా ఫామ్ అవ్వడము, బ్లోటింగ్ అంటే కడుపంతా ఉబ్బుగా అనిపించడము. సో దానివల్ల ఆ డిస్టెన్షన్ వల్ల కూడా చాలా వరకు మైల్డ్గా డిస్కంఫర్ట్, పెయిన్ అబ్డమిన్ అనేది రావడం జరుగుతుంది. అదే కాకుండా యూట్రస్ అంటే మనకు గర్భసంచి ఒకటి ఎదుగుదల, ఈ హార్మోనల్ మార్పుల వల్ల బేబీ అనేది గ్రో అవుతుంటే యూట్రస్ కూడా గ్రో అవుతూ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దట్ గ్రోత్, దానివల్ల లిగ్మెంట్ స్ట్రెచ్ వల్ల కూడా ప్రెగ్నెన్సీలో పెయిన్ రావడం అనేది చాలా వరకు కామన్గా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇట్ ఈస్ నాట్ గుడ్. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అబార్షన్ అయ్యే అవకాశం ఉంది, అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా అంటే ప్రెగ్నెంట్ లేడీస్ బాగా కడుపు నొప్పి అంటే సివియర్గా, ఇప్పుడు మామూలు కడుపు నొప్పికి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఎక్కువగా సివియర్గా అంటే బాగా భరించలేనంత నొప్పి వచ్చినాను కానీ, దాంతోపాటు ఏమైనా ఎక్సెస్ బ్లీడింగ్ కానీ డిశ్చార్జ్ కానీ, స్పాటింగ్ అంటాం అంటే ఈవెన్ డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ వచ్చినాను కానీ, దెన్ ఇట్ ఈస్ సంథింగ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్. సో అలా ఎప్పుడు అవుతుందంటే ఏమైనా అబార్షన్స్ అవుతున్నాను కానీ, లేకపోతే ఒక్కొక్కసారి ప్లాసెంటా అనేది కింద భాగంలో ఉంటుంది, లో లైన్ ప్లాసెంటా, అట్లాంటి సిచ్యుయేషన్స్లో కూడా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటాం, అంటే గర్భసంచిలో రాకుండా ట్యూబ్స్లో వస్తాయి ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీస్. అలాంటి సందర్భాల్లో కూడా సివియర్గా అబ్డామినల్ పెయిన్ రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో సింపుల్గా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వల్ల వచ్చే పెయిన్, భరించగలిగిన పెయిన్కి మాత్రము పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ సివియర్ పెయిన్, బ్లీడింగ్ కానీ ఎక్సెసివ్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మీ గైనకాలజిస్ట్ని కలిసి ఎవాల్యుయేషన్ చేయించుకొని అల్ట్రాసౌండ్ పద్ధతి ద్వారాను, చెకప్ ద్వారాను దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరము. ఇంకోటి ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్, కాన్స్టిపేషన్ ఉంటే కూడా ప్రెగ్నెన్సీలో మనకి కడుపు నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మీరు ఒక చెకప్కి వెళ్తే ఎందువల్ల ఈ పెయిన్ వస్తుంది అనేది దాన్ని మనం ఎవాల్యుయేట్ చేసుకుని దాని తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మనం మేజర్ కాన్సిక్వెన్సెస్ని ప్రివెంట్ చేయవచ్చు. మేడం, అలాగే ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది బరువు పనులు చేస్తూ బరువులు ఎత్తుతూ ఉంటారు. అప్పుడు కూడా కడుపు నొప్పి, నడుము నొప్పి రావడం సహజం. అయితే ఇలాంటి నొప్పి వచ్చినప్పుడు పనులు చేయకుండా బెడ్ రెస్ట్ తీసుకోవాలంటారు, ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? సో యూజువల్గా ప్రెగ్నెన్సీలో కొంత అమౌంట్ ఆఫ్ బరువు లేపడం అనేది అలౌ చేస్తాం, కానీ ఎక్కువ బరువులు, కడుపు నొప్పి, బ్యాక్ పెయిన్ వచ్చేంత బరువులు అనేది మోయకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎనీ టైం అంటే ఇంకా ప్రెగ్నెన్సీ మూవ్ అవుతుంటే కూడా ఎక్కువ వెయిట్స్ అనేది మనము లిఫ్ట్ చేయడం అవాయిడ్ చేయమని చెప్తాం. కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సపోజ్ వాళ్ళకు సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటే అంతకుముందు చాలా అబార్షన్స్, సర్వైకల్ వీక్నెస్ వల్ల వచ్చి ఉన్నాను కానీ, ఆల్రెడీ ఈ ప్రెగ్నెన్సీలో ప్లాసెంటా, లో లైన్ ప్లాసెంటా ఉన్నాను కానీ, ఇంకేదైనా హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకైతే ఇలాంటివి ఏమి వెయిట్స్ లిఫ్ట్ చేయొద్దని మనం అడ్వైస్ చేస్తాము. సింపుల్ వెయిట్స్ చాలా 1-2 kgs వరకు లిఫ్ట్ చేయవచ్చు, కానీ ఎక్కువ మోతాదులో వెయిట్స్ అనేవి లిఫ్ట్ చేయకపోవడమే బెటర్. అలా మీకు ఇమీడియట్గా బాగా కడుపు నొప్పి అనిపిస్తుంది ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు అంటే డెఫినెట్గా డాక్టర్ గారిని కన్సల్ట్ చేయడమే ప్రయారిటీ. తర్వాత మీరు రెస్ట్ తీసుకుంటారా, వాళ్ళకి బెడ్ రెస్ట్ అవసరమా లేదా అని ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. వాళ్ళని ఎవాల్యుయేట్ చేసి వీళ్ళకి అవసరము ఉన్న వాళ్ళకి డెఫినెట్గా రెస్ట్, అవసరం ఉన్న వాళ్ళకి రెస్ట్ అని చెప్తాం. కొంతమందికి క్యాజువల్ పెయిన్ ఉండొచ్చు, సో అలాంటి వాళ్ళకి రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోమని చెప్తాం. సో ప్రెగ్నెన్సీని ఒక డిజీజ్ లాగా కాకుండా అది ఒక న్యాచురల్ మన బాడీ చేంజెస్ అన్నట్టు అర్థం చేసుకుని సింపుల్గా కొన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా మంచి సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్కి మనం పొందవచ్చు. అయితే ఇలాంటి ప్రెగ్నెన్సీలో ఇలాంటి కడుపు నొప్పి రాకుండా ఏదైనా ముందు జాగ్రత్తగా ఫుడ్ కానీ లేకపోతే లైఫ్ స్టైల్ అని ఏమైనా మార్చుకోవాలంటారా? సో కడుపు నొప్పి అంటే కామన్ కాజెస్లో అంటే అపార్ట్ ఫ్రమ్ మేజర్ ప్రాబ్లమ్స్ కాకుండా ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా కొంచెం గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, బ్లోటింగ్ అనేది ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఆకలి సరిగా అవ్వకపోవడము, లేకపోతే ఎక్కువ క్రేవింగ్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో మెయిన్గా ఏంటంటే స్పైసీ ఫుడ్ అని అవాయిడ్ చేయడం చాలా అవసరము. బయట ఫుడ్, అవుట్ సైడ్
జంక్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్, బయట ప్రిపేర్ చేసిన ఫుడ్స్ అనేవి తీసుకోకపోవడం చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా రా ఫుడ్ ఏదైనా రాగా తిన్నప్పుడు ఒక్కొక్కసారి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వల్ల ఆ రా ఫుడ్ తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువగా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అయ్యి వామిటింగ్స్ కానీ అసిడిటీ ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫుడ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ డైట్, ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్, హాట్ ఫుడ్ అంటే ఫ్రిడ్జ్లో స్టోర్డ్ ఫుడ్ కాకుండా మనకి బయట అవైలబుల్ అయ్యే ఫ్రోజన్ ఫుడ్స్ కాకుండా న్యాచురల్గా ఇంట్లో ప్రిపేర్ చేసింది హోమ్ మేడ్ ఫ్రెష్ ఫుడ్స్, హాట్ ఫుడ్స్ తీసుకోవడం అనేది చాలా అవసరం. మేడం అలాగే ప్రెగ్నెన్సీ టైంలో యూరినల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. యూరినల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉందా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనకేంటంటే ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ కూడా మనకు బాడీ అనేది ప్రెగ్నెంట్ లేడీస్లో ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం నార్మల్ వాళ్ళకన్నా తక్కువగా ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా ఇన్ఫెక్షన్స్కి ప్రోన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ కడుపు నొప్పి రీజన్స్లో వన్ ఆఫ్ ద రీజన్ యూరిన్ ఇన్ఫెక్షన్ కాన్స్టిపేషన్ కూడా ఉండి ఉండొచ్చు. సో అందుకని వాళ్ళని ఎక్కువ హైడ్రేట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఫస్ట్ 3 మంత్స్లో ఏంటంటే చాలా వరకు వామిటింగ్స్ అవుతున్నాయని చాలా వాటర్ ఇంటేక్ అది తీసుకోరు చాలా వరకు లేడీస్. అంటే ఏ తిన్నా వామిటింగ్ అవుతుంది, ఏ తాగినా వామిటింగ్ అవుతుందని చెప్పేసి వాటర్ని కట్ డౌన్ చేస్తారు. సో ఆ డీహైడ్రేషన్ వల్ల కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో హైడ్రేషన్ చాలా అవసరం. సో వాటర్ ఇంటేక్ తీసుకోవడం, వాటరే కాదు అంటే లిక్విడ్స్ ఏదో రకంగా ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటున్నారా, లేకపోతే లిక్విడ్ కాంటెంట్ వెజిటబుల్స్ తీసుకుంటున్నారా, లిక్విడ్ కాంటెంట్ ఫ్రూట్స్ తీసుకున్నా కానీ ఎక్కువగా హైడ్రేషన్ చేసుకోవడం ద్వారా చాలా వరకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది మనం ప్రివెంట్ అనేది చేయవచ్చు. ఓకే మ్యామ్, ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే ఈ పొత్తి కడుపు నొప్పి గురించి మాకున్న డౌట్స్ మొత్తం క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.